హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం సరదాగా ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ వేస్తున్నాం టు మెదక్ ఫోర్ట్ వయా నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్. చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక 3 ఫ్రెండ్స్ యాడ్ అవుతున్నారు. అందరూ మన దారిలోనే ఉన్నారు. సో దే ఆర్ వెయిటింగ్. ఇవాళ నేను కొంచెం లేట్ అయిపోయినా, మై బ్యాడ్. ఫోన్ సైలెంట్లో ఉండే అలారం పోగలేదు. నేను కొత్త డ్రోన్ కొన్నాను, ఈజీ మినీ ఎక్స్. ప్రోడక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి డ్రోన్ షాట్స్ మీకోసం ఉన్నాయి. పాయింట్ 1కి వచ్చేసాం, ఫ్రెండ్ని కలిసాము. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, దారిలో కలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ రైడ్. ఇవాళ లోకేష్ జాయిన్ అవుతున్నాడు మన రైడ్లో. అండ్ ఇంకొక అతను అష్రఫ్. లోకేష్ ఏమో ఆల్వింగ్ క్రాస్ రోడ్స్ దగ్గర, అండ్ అష్రఫ్ దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర కలుస్తారు. సో ఇప్పుడు మనం వెళ్ళేది గచ్చిబౌలి నుంచి ఆల్వింగ్ క్రాస్ రోడ్స్ నుంచి దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్. అండ్ ఆ తర్వాత వయా నర్సాపూర్ ఫారెస్ట్, విచ్ ఇస్ బ్యూటిఫుల్ రోడ్. వీఆర్ గోయింగ్ టు మెదక్ ఫోర్ట్. ఎర్లీ మార్నింగ్ ఇట్లాంటి రోడ్స్లో నడుపుతుంటే ఆ కిక్కే వేరప్ప. నో ట్రాఫిక్, ఓన్లీ రూమ్. పాయింట్ నెంబర్ 2కి వచ్చేసినాం. అండ్ లోకీ ఈజ్ వెయిటింగ్ హియర్. లక్కీ హై, చలో. పాయింట్ 2 నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇంకొక 1% క్యాచ్అప్ దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర మిస్టర్ అష్రఫ్. అండ్ అతను కలిసే పాయింట్ డైరెక్ట్ నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి. ఇక్కడ మంచిగా ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఈ రోడ్లో మంచి నీడండి. ఇంకా రోడే చూడండి ఎంత కొంచెం చాలా డ్యామేజ్ ఉంది ఈ రోడ్ అయితే. అండ్ మోరోవర్ ఇందులో ట్రాఫిక్ కూడా ఎక్కువే. సో మోస్ట్లీ ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళడానికి మియాపూర్, ఆల్విన్ క్రాస్ రోడ్స్ ఈ దగ్గరలో ఉన్న జనాలందరూ ఇదే రూట్ చూస్ చేసుకుంటారు. సో కొంచెం ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఈ రూట్లో. చూడండి రోడ్ ఎట్లుందో, ఇంత చిన్న రోడ్డు. ఈ రోడ్లోంచి వెళ్ళాలి. సో ఆబ్వియస్లీ ట్రాఫిక్ అయితే ఉంటుంది మరి. అంటే ఇక్కడ నుంచి 72 కిలోమీటర్స్ మోర్, 1 hour 11 minutes. సో ఇది ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ రైడ్, ఒక 100 kilometers రేంజ్లో. సో పాయింట్ నెంబర్ 3కి వచ్చేసాం. అష్రఫ్ కోసం చూస్తున్నాం, ఎక్కడున్నాడో వెయిట్ చేస్తున్నాడు తెలీదు. సో బైక్స్ అన్ని లైన్అప్ చేసినాం. సో 4 bikes ఇవాళ. అండ్ దిస్ ఈస్ ద న్యూ వర్షన్ మై 25. ఇది లేటెస్ట్గా లాంచ్ అయింది స్పీడ్ 400లో. సో మనకు వచ్చే రెడ్ అండ్ బ్లాక్ కలర్ అది డిస్కంటిన్యూ అయిపోయింది. సో దిస్ ఇస్ ద న్యూ వన్, రెడ్ విత్ వైట్. ఇంకోటి ఎల్లో కూడా వస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ పైప్ కూడా మొత్తము మ్యాట్ బ్లాక్ ఫినిష్లో ఇచ్చేసారు. మనకంతా ఇట్లా క్రోమ్లో వస్తుంది. అండ్ ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు. సో దిస్ ఇస్ అష్రఫ్ అండ్ సిద్ధార్థ్. మనోడు తెలిసిందే లోకి. సో ఇక్కడ నుంచి మనకు ఫారెస్ట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. బ్యూటిఫుల్ రోడ్, మంచిగా కార్నరింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కోతులు అడ్డం వస్తుంటాయి. స్టార్ట్ చేద్దామా? చలో. పాయింట్ 3 నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాం. యాజ్ యూజువల్ మన లోకేష్ టైల్ ఎండింగ్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి 65 kilometers ఉంది, 1 hour 6 minutes చూపిస్తుంది. ఇవాళ కావాలని కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. డిసెంబర్ వచ్చేసింది కదా, చలికాలం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే కొంచెం బాగా చలి ఉంటుంది. సో లేట్ అయినా పర్వాలేదు, లంచ్ కావాలంటే బయట కూడా చేసుకుంటాము. బట్ చలి నుంచి కాపాడుకోవాలని చెప్పి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం. సో ఇట్స్ రైట్ సైడ్ అంతా ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. ఇక్కడ ఉంది ఆ ఎంట్రన్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ. సో పాత ఫైటర్ జెట్ ఇక్కడ పెట్టారు. మన రూట్లో ఫస్ట్ టోల్ ప్లాజా గుమ్మడిదల టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి మనకు ఫారెస్ట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ కోతులు కూడా స్టార్ట్ అయినాయి, అన్నీ అడ్డం వస్తుంటాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నడుపుకుంటూ ఉండాలి. బట్ ఈ రోడ్లో కార్నరింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్.
ఇక ఇంటూ డీప్ ఫారెస్ట్కి వచ్చేసినాం, నర్సాపూర్ ఫారెస్ట్. అండ్ ఇక్కడ నుంచి ఈ కవి రోడ్స్ ఎంజాయ్ చేయండి. See this view. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీతో కూడా ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ తోటి కానీ ఈ రోడ్లో రండి, చాలా బాగుంటుంది ఈ వ్యూ అయితే. ఐదర్ ఇట్ ఇస్ బైక్ ఆర్ కార్. బైక్ అయితే ఇంకా క్రేజీ. ఈ ఫారెస్ట్ రూట్ మాత్రం ఆసమ్ ఉంటుంది ఇదైతే. మెదక్ ఫోర్ట్కి ఇంకొక 22 కిలోమీటర్స్ ఉంది, 28 మినిట్స్ చూపిస్తుంది. ఇక్కడ ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు. అండ్ ఫోర్ట్ ఎక్కాలంటే ఎనర్జీ సరిపోదు. ఎక్కడ రెస్టారెంట్స్ కనిపిస్తలేవు, ఈ టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ తిందామా, మనల్ని అడుగుదాం మాకు. ఇక్కడ ఇది ఉంది కదా ఫుడ్ కోర్ట్, ఇక్కడ కూర్చొని తిందాం. సో బ్రేక్ఫాస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ అంతగా బాగాలేదు, ఉప్పు ఎక్కువ వేసిండు అన్నిట్లో. ఇది గలీజోడు, బిలో యావరేజ్. అయ్యా, ఇక్కడేంది ఇన్ని గనం ఉన్నాయి టిఫిన్ సెంటర్, దెబ్బ అయిపోయినా. మెదక్లోకి ఎంటర్ అయిపోయినాం. అండ్ ఇక్కడ నుంచి రోడ్డు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎదురుగా కనిపిస్తుంది కొండ, ఆ కొండ మీదనే ఫోర్ట్. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు ఇది చిన్న ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, ఆ పైకి వెళ్ళాలి. అండ్ రోడ్ ఏమో కొంచెం ఆఫ్ రోడింగ్ ఉన్నట్టు ఉంటుంది. బట్ ఓకే. హాయ్ కోతులు, ఇది చూడండి ఇక్కడ హెయిర్ పిన్ బెండ్, కానీ రోడ్ ఏమో డ్యామేజ్. ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ కొంచెం తక్కువ, అందుకే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. పైన ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంటుంది, కానీ పెద్దగా ఏం దొరకవు అందులో. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను, 2 కార్లు ఉన్నాయి, ఒక బైక్ ఉంది. సో ఇప్పుడు మన హైకింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ హియర్ బ్యాక్గ్రౌండ్లో ఇదంతా మెదక్ సిటీ. అటు దూరంలో అక్కడ మెదక్ చర్చ్ కూడా కనిపిస్తుంది. సో వెళ్ళేటప్పుడు ఫోర్ట్ అయిపోయిన తర్వాత మెదక్ చర్చ్ కూడా వెళ్తాం. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది హరిత హోటల్ పైన. చెప్పాను కదా ఏముండదు ఇక్కడ. మేబీ ఈవినింగ్ టైంలో ఏమైనా ఉంటుందని వచ్చేమో తెలియదు, కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఏమీ లేకుండే. ఇక్కడ నుంచి మనం ఎక్కుతూనే ఉండాలి పైకి, కొంచెం స్టీప్ ఉంటాయి ఇట్లా. అండ్ ఇది ఎంట్రన్స్ నెంబర్ 1. దీనికంటే లోపల ఇంకొకటి బాగుంటుంది ఎంట్రన్స్, అది ఇంకొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. స్టార్టింగ్లోనే దమ్ము స్టార్ట్ అయిపోయింది. అది చూడండి, ఆ వ్యూ చూడండి. సో ఇది లైన్ గేట్ అంటారు, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫోర్ట్కి. అండ్ ఇక్కడ ఇదంతా అది గేట్ యాక్చువల్గా, ఇక్కడ నుంచి ఎంట్రన్స్. అండ్ ఫోర్ట్ ఇది ఎంట్రన్స్. బట్ పెద్ద డోర్లు ఉండాలి ఇక్కడ, లేవు ఇప్పుడు. మెయింటెనెన్స్ లేదు ఫోర్ట్కి. అది చూడండి, మొత్తం ఇలా మొత్తం గడ్డి అంతా మొలిచింది. అవును, లోకి మనకి ఇప్పుడు ఇక్కడ ఏమంటారు లోకల్ గైడ్
ఇక్కడ వెపన్స్ దాచేవాళ్ళంట. ఇది ఎంట్రన్స్ నెంబర్ 2. ఇక్కడ ఇవి చూడండి కిందికి. అక్కడ నిలబడి అక్కడ నుంచి వేసేటోళ్ళు బాణాలు అప్పుడు. ఇంక ఇక్కడ నుంచి మొత్తం ఇంకా ఈ స్టెప్స్ ఇది పైకి పోవడానికి, బట్ మనం ఈ దారిలో వెళ్ళాలి. ఇవన్నీ చూసుకుంటే ఏదో పాడుబడ్డ ఫోర్ట్లోకి వెళ్తున్నట్టే ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత కూడా అలానే ఉంటుంది. హైడౌట్కి క్రియేట్ చేసిన ఫోర్ట్ అనమాట ఇది. ఎవరైనా అటాక్ చేసినప్పుడు, శత్రువులు అటాక్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి రాజు పైన ఉంటాడు, ఇక్కడ నుంచి అందరూ సైనికులు ఫైట్ చేస్తుంటారు. సో మొత్తం చూసుకుంటే ఇలానే ఉంది. ఎస్, ఇది ఏనుగు ద్వారం. ఇంతకుముందు మనం వచ్చింది సింహద్వారం, ఇది ఏనుగు ద్వారం. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి. ఇక్కడ నుంచి స్టెప్స్ అయిపోయినాయి. అది చూసుకుంటే ఇలా అప్పట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇట్లా చేసుకొని ఇదే వాటర్ యూజ్ చేసుకునే వాళ్ళు ఫోర్ట్లో ఉన్నంతసేపు. అర్థమైందా రాజా? ఇక ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. అండ్ అక్కడ లాస్ట్ ఏదైతే వైట్గా మీకు డెడ్ ఎండ్ కనిపిస్తుందో అదే టాప్. ఇంకంతకంటే పైకి పోనీ ఎవరు. వ్యూ చూసుకుంటే ఇలా ఉంది. హలో అష్రఫ్. సో ఇదే ఫోర్ట్ టాప్. అది పైకి, పైన మసీద్ ఇంకా ఆపరేషనల్ ఉన్నట్టుంది. ఇక్కడ గేట్ పెట్టేశారు, ఇక్కడ నుంచి పోనివ్వరు. అండ్ ఇక్కడ చిన్న పోలీస్ క్వార్టర్స్. అండ్ ఇఫ్ యు సీ హియర్, దిస్ ఇస్ ద వ్యూ వి హ్యావ్. డ్రోన్ షాట్లు ఎంజాయ్ చేద్దాం. సో ఫోర్ట్ నుంచి స్టార్ట్ అయిపోయినాము అండ్ ఇప్పుడు మెదక్ చర్చ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ 2.7 కిలోమీటర్సే ఉంది, జస్ట్ 7 minutes, చాలా దగ్గర. సో లెట్స్ గో టు చర్చ్. ఇక్కడ చాలా ఫేమస్ అంట అది మెదక్ చర్చ్. అక్కడ కనిపిస్తుంది, చాలా టాల్ బిల్డింగ్ అది. ఇదంతా మెదక్ టౌన్. ఇదంతా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో సౌత్ ఇండియా మెదక్. అండ్ హియర్ ఇట్ ఈస్ మెదక్ చర్చ్. గైస్, ఇదే మెదక్ చర్చ్. సో ఫొటోస్ వీడియోస్ తీయడానికి అలౌడ్ లేదు లోపల. సో అందుకే నేను ఈ బయట చేస్తున్నా. అండ్ డ్రోన్ కూడా ఎగిరేయడానికి లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నా, బట్ అలౌ చేయలేదు. సో నెక్స్ట్ మంత్ 100 years కంప్లీట్ అవుతుందంట. సో దే విల్ బి అ గ్రాండ్ సెలబ్రేషన్. అండ్ క్రిస్మస్ కూడా వస్తుంది. సో దే విల్ బి లాట్ ఆఫ్ ఫన్ అంట ఇక్కడ. సో గైస్, నేను ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, దిస్ ఇస్ రాహుల్ తేజో signing off.